ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్తారు హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని సన్నిధి రావడానికి, ఈ డిసెంబర్లో మొదటి ఆదివారం మనం అందరం ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనల్ని శక్తిమంతులుగా నిలబెట్టేది, దేవుని ఎదుట శక్తిమంతులుగా నిలబెట్టేది ప్రార్థన అన్నది మనం వింటా ఉన్నాము. అయితే గత వారంలో ప్రార్థన ఎలా చేయవచ్చు అనే మాట మనం వినడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయవచ్చు అన్న మాట మీద మనం దేవుడు ఎలా చేయవచ్చు చెప్తారండి. 7 మాటలు జ్ఞాపకం చేశాను. నిలబడి ప్రార్థన చేయవచ్చు, కూర్చొని ప్రార్థన చేయవచ్చు, నడుస్తూ ప్రార్థన చేయవచ్చు, తల వంచి ప్రార్థన చేయవచ్చు, మోకాలు ఉంచి ప్రార్థన చేయవచ్చు, చేతులెత్తి ప్రార్థన చేయవచ్చు. చెప్పండి. సాగిలు పడి ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆమేన్. 65వ కీర్తన భాగం 2వ వచనంలో ఏమున్నదంటే, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని యొద్దకు ఒత్తురు. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక ఎలా ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన ప్రార్థన ఏం చేస్తాడండి? ఆలకిస్తాడు. వేదికంగా ప్రార్థన చేయాలి. ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి ఈరోజు ఎలాగా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలంటే, ఒకటి మనందరూ తెలిసినట్టుగానే, ఒకటి ప్రియమైన రోమపత్రిక 12:12 రాశాడు. రోమపత్రిక 12:12 రాశాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? ఒకసారి చదవండి ఎవరైనా తీసుకున్నారు. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమణ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమంలో ఏముండాలి చెప్పండి? ఓర్పు ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు చాలా మందికి ఓర్పు ఉండదు. శ్రమంలో నిరీక్షణ గలవారై సంతోషించాలి. ఏమి నిరీక్షణ ఉండాలి? దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడి కష్టం నన్ను తొలగిస్తాడని నిరీక్షణ గలవారై సంతోషించాలంట. సంతోషించి శ్రమయందు ఓర్పు కలిగి ఉండి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ప్రార్థనలో పట్టుదల లేదండి. ప్రియములారా, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనం పట్టుడవ్వకుండా. యాకోబు జీవితంలో ఆదికాండం 32వ అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడండి? దేవుడు అన్ని విధాలుగా అతన్ని ఆశీర్వదించాడు, అన్ని విధాలుగా అతన్ని వర్ధలింపు చేశాడు. కానీ పట్టు ఎడవకుండా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకు? దేవుడు ఎంతో ఆశీర్వదించాడు ఆయనకి. తన మామ దగ్గర ఆస్తి ఎంతో ఉంది ఆయనకి. కానీ దేవుని దగ్గర ఏం పోరాడుతున్నాడు? నాకు ఆశీర్వాదం కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈ యొక్క గొర్రెలు గొడ్లు ఎంత ఆశీర్వాదం కంటే, భార్య పిల్లల ఆశీర్వాదం కంటే నీ ఆశీర్వాదం కావాలని దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తాను. దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను కానీ నన్ను వదిలిపెట్టి అంటే, అస్సలు వదిలిపెట్టు. నన్ను ఆశీర్వదిస్తాను కానీ నిన్ను వదిలిపెట్టును అని చెప్పి, ప్రియములారా, దేవుడు ఏం చేశాడంటే, తెల్లారిపోతుందంటే అస్సలు వదిలిపెట్టలేదు. గట్టిగా పట్టుకొని ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే, కాలుతో అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించమంటే చెప్పండి, అంటాడా?
అని ఏం చేస్తారు చెప్పండమ్మా? వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆయన ఆ బాధ వచ్చిన ఓర్పు తెచ్చుకొని, ఆ బాధలో కూడా కష్టంలో కూడా ఓర్పు కలవాడు ఉండి ఏం చేస్తున్నాడు? పట్టుదలతో నువ్వు నన్ను తన్నినా చంపినా నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఆ పట్టుదల గల ప్రార్థన ఆయన లైఫ్ స్టైల్ మార్చేశాడు. హల్లెలూయా. ఆయన జీవితాన్ని మార్చేశాడు, ఆయన బ్రతుకుని మార్చేశాడండి. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం ఆయన మీదకి వచ్చిందో ప్రియమోనరా, ఎప్పుడు వచ్చిందో సంపుదమని అన్నయ్య శత్రువుగా ఉన్న అన్నయ్య మిత్రుగా మారిపోయాడు. శత్రువుగా ఉన్న అన్నయ్య మిత్రుగా మారిపోయాడు. 200 మందిని పట్టుకుని వచ్చున్నాడు ఆ తమ్ముని చంపడానికి. మిత్రుగా మారిపోయి జాలి కలిగి ప్రేమ కలిగి ఎంత ఆశీర్వాదం అని. కారణం ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థించి. ఈరోజు నీవు నేను కూడా ప్రేమోలరా ఒక పట్టుదల కలిగి, ఏ పట్టు అంటే ఉడుం పట్టు అంటారు. ఏం పట్టండి? ఉడుం పట్టింది అనుకోండి మళ్ళీ ఇడవదంటది, మళ్ళా ఇడవదంటండి ప్రేమోలరా. ఆ పూర్వకాలంలో అంటండి యుద్ధానికి కొండలు ఎక్కేటప్పుడు, కొండలు పర్వతాలు ఎక్కేటప్పుడు ఏం వాడేవారు తెలుసండి? ఉడాన్ని వాడేవారు. ఉడాన్ని ఎందుకు వాడేవారంటే ఉడానికి తాడు కడేసి, తోక తాడు కడేసి పైకి శ్రత్తే ఉడుము ఇలా పట్టుకుని ఉండేదంట వాళ్ళని. వీళ్ళు ఏం చేసేవారంట? ఆ తాడుతోటి ఎక్కువ, వీళ్ళు ఎక్కువ కూడా పట్టు వదిలి కాదంటే. ఎంత పెద్ద గోడ, ఎంత పెద్ద పర్వతమైన. అంటే ఈరోజు నీవు నేను కూడా ప్రభు దగ్గర ఏ పట్టు కలిగి ఉండాలంటే ఉడుం పట్టు పట్టాలా. హల్లెలూయా. ప్రార్థనలో ఉడుం పట్టు పట్టాలి. పట్టుదల కలిగిన ప్రార్థన మనలోకి రావాలి. ఎలా ప్రార్థిస్తున్నాం ఈరోజు? పట్టుదలతో మనం ప్రార్థిస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. ఈ రోజుల్లో ఈ ప్రార్థన కనపడలేదు. ఎటువంటి పట్టుదల ఉండాలని తెలుసండి? ఎఫెసీ పత్రిక 6:18 రాయబడుతుందండి. ఎఫెసీ పత్రిక 6:18 ఎటువంటి పట్టుదల అంటే పూర్ణమైన పట్టుదలతో అన్న ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు అమ్మా ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెరుగుగా ఉంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పూర్ణమైన పట్టుదల. ఈరోజు పూర్ణమైన పట్టుదల లేదు. ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రార్థనలో పట్టుదల కనపడలేదు. ఏదో ప్రార్థన చేయవచ్చు, వద్దు మనకు వచ్చింది కదా. మనం చాలా జవాబు వచ్చి వరకు వదిలిపెట్టేవారు కాదు. జవాబు వచ్చి వరకు వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు మనం అయితే లేదని వదిలిపెట్టేస్తాం. దేవుడు ఎప్పటికైనా జవాబు ఇస్తాడు, ఎప్పటికైనా ఇస్తాడు. కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అప్పటికప్పుడే దేవుడు మనకి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పట్టుదలతో కలిగిన ప్రార్థన మనకు ఇటువంటి ప్రార్థన. రెండోది ప్రేమ వల్ల లోక సువార్త 18:1-7 మనం చదువుకుంటే, లోక సువార్త 1-7 చదివితే ఇసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థనలో చాలా మంది ఇసుకుపోతారండి. ఏంటి ఇంత ప్రార్థన చేసినా జవాబు వస్తలేదేంటి? ఇంత ప్రార్థన చేసినా ఏమొస్తలేదు, జవాబు వస్తలేదంటే మనందరికీ తెలిసి ప్రేమోలరా దేవుడు అంటున్నాడు ప్రతిదానికి ఒక సమయం కలదు అంటున్నాడు. ప్రతిదానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం వచ్చిందంటే ఎవరు ఆపలేరు. ఆపగలుగుతారండి? దేవుడి సమయం వచ్చిందంటే ఎవరైనా ఆపగలుగుతారా? ఒకరు అంటారు కలియని వచ్చినా ఆపరదు, కక్కు వచ్చినా ఆగదంటారు. కక్కు వచ్చినా ఆగదు, కలియని వచ్చినా ఆగదంటారు. అనగదని శాస్త్రం. అలాగా దేవుడు సమయం వచ్చింది అనుకోండి మార్టిన్ గారు, ఎవరైనా ఆపగలుగుతారా? ఎవరు కూడా ఆపలేరు. ఆ సమయం కొరకు, ఆ సమయం వచ్చే వరకు మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఇసుకుపోకూడదు. ఏం చేయకూడదంటే అండి,
ఇసుకక ప్రార్థన చేయాలి. చాలా మంది ఇసుకుపోతారు. అయ్యో ఇంత ప్రార్థన చేసాము, ఏం జవాబు రాలేదేంటి? ఇక్కడ ఎదరాలు కనపడుతున్నది, ఆమె ఇసుకుపోయిందండి. మాటి మాటికి రేపు రమ్మంటే రేపు వెళ్ళేది, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి వెళ్ళేది, మాటికి గోజాడుతూ ఉన్నదంట. మాటికి గోజాడుతుందంట. అయ్యా నాకు నా ప్రతివానికి న్యాయము చేకూర్చు, నాకు నా ప్రతివానికి న్యాయము చేకూర్చు. మాటికి వెళ్ళేదంట. అమ్మ పాప రేపు రా అనివారంట. వెళ్ళిపోయి మళ్ళీ రేపు వచ్చేసింది. వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసిందండి? రేపు వచ్చేసిందండి. ఎంత విచిత్రమైన ఆలోచన చూడండి ప్రేమ వల్ల. విసుగుపోలేదు ఆమె. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా న్యాయం చేకూర్చలేదంటండి. ఎప్పుడు చూసినా అన్యాయమే చేసేవాడంట ఆయన. కానీ ఆయన విసిగిపోయి ఆఖరికి అనుకున్నాడంటే ఇంక న్యాయం తీస్తాను అనుకున్నాడు. అన్యాయపతి ఏమనుకున్నాడంటే అండి, నీకు న్యాయం తీయాలనుకున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, దేవుడు విసిగిపోయినంతగా ప్రార్థన చేయాలి. మనం విసిగిపోకూడదు. అయ్యి బాబోయ్ ఇంతగా నా బిడ్డ గోజాడుతుందని దేవుడు విసిగిపోవాలంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇసుక మనం ప్రార్థన చేయాలి. ప్రభు అంటాడు, రాత్రంతా నా గురించి మొరపెడితే మీకు న్యాయం చేకూర్చినా నేను ఏర్పాటు చేసుకున్నా నా జనాంగం కదా మీరు. ఆమెను చూడండి, ఆమె ఎంత అలా గోజాడిందో, ఎంత అలాగా బ్రతిమాలుకుంటుందో. అంటే విసుగుపోకుండా మనం ఈ రోజు రాకపోతే రేపైనా వస్తుంది జవాబు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కాకపోతే రేపైనా కంపల్సరీగా వస్తుంది ప్రేమ వల్లరా. ఆ సమయం కొరకు విసుగుపోకుండా, ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఏం చేయాలి చెప్పనండి? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థన జవాబు రాదనుకోకండి. ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ప్రార్థన ఆలకించేవాడు. అందుకే ఎబ్బేజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు దేవుడి దగ్గరకు వచ్చాడు. మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడ్డది. ఇశ్రాయేలు దేవుడి దగ్గరకు వచ్చాడు మొర్ర పెట్టడానికి. ఎక్కడెక్కడో తిరుగుండొచ్చు ఆయన వ్యాధిని పోవడానికి, ఆయన కష్టం పోవడానికి ఎక్కడెక్కడో తిరిగి విసిగిపోయాడు. ఎక్కడికి వచ్చాడంటే ప్రార్థన ఆలకించే వాడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడంటండి? ప్రార్థన ఆలకించే వాడి దగ్గరికి వచ్చి మొర్రపెట్టగా ఏం చేశాడు? అతను చేసిన మనమని దేవుడు అతనికి దయచేసాను. అతను చేసిన మనమని ఏం చేశాడంటే అండి? దయచేసాడు. వెంటనే అడిగింది వెంటనే ఇచ్చేసాడంట. ఒక్కోసారి వెంటనే పొందుకుంటాం, ఒక్కోసారి ఆలస్యం అవుతుంది, తీసుకుపోకూడదు. అందుకే దేవుడి వాక్యం చెప్తున్నది, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొన్ని దినాలు అయిన తర్వాత కనపడుతుంది. నీ ఆహారం ఏం చేయాలంట చెప్పండి. ఇక్కడ ఉన్నారా మీరు? ప్రసంగి గ్రంథం 11 అయితే మొదటి చదువుకోండి. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొన్ని దినాలు అయిన తర్వాత అది మొలుస్తుంది. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కోసారి వెంటనే రాకపోవచ్చు, కొన్ని దినాలు ఆ ఫలితం చూడగలుగుతాము. ఏమైతే ప్రార్థన చేసామో ఆ ఫలితం చూడగలుగుతాం. మనం ఉన్నామంటే మనకంటే ముందు ఎంతగానో మన కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అవునా కదండి? చేయలేదా? మన కొరకు ఎంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఇలా నిలబడుతున్నాం. మనం అంత ప్రార్థన చేయలేకపోయినా ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతూ ఉన్నది, నిలబెడుతూ ఉన్నది. మనం ఏదో వచ్చి రాని ప్రార్థన, లేదా చిన్న ప్రార్థన, పట్టుదలకుని ప్రార్థన లేదు, ప్రార్థనలు ఇసుకుపోతాం. ఒక్కోసారి ఎంత ప్రార్థన చేసిన జవాబు వస్తలేదు, ఎన్ని రోజులు ప్రార్థన చేసిన జవాబు వస్తలేదని విసిగిపోతాం. మాటికి వెళ్ళాలంటే అవసరం కాదు, కానీ ప్రేమల ప్రార్థన ఎప్పుడైనా దేవుడు ఆలకిస్తాడు. కానీ మనం విసిగిపోకూడదు. ఆ సమయం వచ్చే వరకు కూడా మనం విసుక్కుంటా ప్రార్థన చేయాలంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మూడోది ప్రేమందని పిల్లరా, యాకోబు పత్రిక 5:15 రాయబడ్డది. యాకోబు పత్రిక 5:15 రాయబడ్డది, విశ్వాస సహితమైన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? మనం ప్రార్థన చేస్తాం కానీ చాలా సార్లు విశ్వాసం వచ్చారు. అది విశ్వాసం అంటే ఏంటి? అది జరుగుతుందని విశ్వాసం, నమ్మకం. అది వచ్చామని మనం ప్రార్థన చేస్తాం కానీ జవాబు కొరకు ఎదురు చూడమండి. ఈరోజు జవాబు పొందుకుంటాను నమ్మకంతో ప్రార్థన చేయి.
విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు కోరుతున్నది అంటే విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. ప్రతి విశ్వాసికి కూడా విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి బిడ్డకి అవసరత ఉన్నది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ప్రేమ ఉన్నారా, విశ్వాస సహితమైన ప్రార్థన మనలో కనపడతలేదు. ప్రార్థన ఉంటుంది కానీ ప్రార్థనలో విశ్వాసం కావాలి. విశ్వాసం. ఒక రోజున ప్రేమ వల్లరా ఇజ్రాయేల్ ప్రజలు అందరూ కూడా యుద్ధానికి వెళుతా ఉన్నారు. ఒక ప్రాంతానికి వెళ్తుంటే అక్కడ సైనికులకి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. తర్వాత ఎవరికండి అక్కడ రాజులకి తాగడానికి నీళ్ళు లేవు. తర్వాత అక్కడ ఉన్న ఒంటెలకి గాడిదలకి వాళ్ళు మోసుకొచ్చిన వస్తువులు కూడా ఏం లేవండి. అప్పుడు రాజు అంటున్నాడు, ఇక్కడ ఎవరైనా దేవుని సేవకులు ఉన్నారా? ఈ ఊర్లో ఎవరైనా దేవుని సేవకులు ఉన్నారా? ఎందుకు? ప్రార్థన చేయడానికి. ఏం చేయడానికి అండి? వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ప్రయాణం చేసి వస్తే అంటే మనం ఏమి ఇస్తాము? వాటర్ ఇస్తామేమండి. ఇంటికి వస్తే రాగానే ఏమిస్తారు? నీళ్ళన్నీ ఇస్తారు, డ్రింక్ అన్నీ ఇస్తారు, టీ అన్నీ ఇస్తారు. మనకి చెప్పనమ్మా, ఎవరా మీరు వెంటనే ఇస్తారు. అలాగే వీళ్ళు ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయి వచ్చారండి. రాత్రి పగలు అలసిపోయి వచ్చారు. ఎంత సైన్యం అంతా కూడా వాళ్ళతోన్న ఒంటెలు, వాళ్ళతోన్న గాడిదలు, వాళ్ళతోన్న గుర్రాలు. నీళ్ళు లేవు. ఏమి లేవంటండి? నీళ్ళు లేవు. అనా మీరు బాగా తిరుగుతూ ఉన్నారు. నీళ్ళు లేవు. అప్పుడు ఇక్కడ ఎవరైనా సేవకులు ఉన్నారా అన్నారు. సేవకులకి ఎలీషా ఉన్నాడండి, దేవుని సేవకుడని ఎలీషా. అయితే పిలిపించండి అన్నాడు. సేవకులు పిలిపించారు. ఎవరు పిలిపించారండి? సేవకులు పిలిపించారు. అయితే మీ దగ్గర ప్రార్థన పడవలు ఎవరన్నా ఉన్నారా? బాధ్యతలు గుర్తులు ఎవరన్నా ఉన్నారండి? కొట్టని మీరు అన్నారు. వాళ్ళు వాద్యాలు కొట్టి పాటలు పాడుతుండగా దేవుడు అసలు గెలిచి అప్పుడు అంటాడు, అక్కడ మబ్బు లేదు, ఏమి లేదండి, మబ్బు లేదు, వర్షం లేదు. ఒకటే మాట చెప్పాడు, మీరు ఆ లోయలోకి వెళ్ళి గోతులు తవ్వండి. ఆ లోయలోకి వెళ్ళి ఏం తవ్వమన్నాడండి? గోతులు తవ్వండి అన్నాడు. గోతులు తవ్వుతే దేవుడు ఏం చేసింది? ఆ గోతులు నీళ్లతో నింపేశాడు. హల్లెలూయా. ఆ గోతులను ఏం చేశాడండి? నీళ్లతో నింపేశాడు. అంటే వాళ్ళ విశ్వాసం చూడండి. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం చూడండి. వాళ్ళు తాగడానికి నీళ్ళు కావాలంటే, ఆ సైన్యానికి నీళ్ళు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒక సేవకుడు ద్వారా ప్రార్థన చేస్తే వస్తాయని నమ్మకము, విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేసిందంటే వాళ్ళు ఎంత కొయ్యతవ్వారో అంత కొయ్య. వర్షం లేదు, ఇంకేం లేదండి, మబ్బు లేదు. మబ్బు లేదు, వర్షం లేదు. అరే మబ్బు ఉండదంటే వర్షం వస్తుందని అనుకోవచ్చు. ఏమీ లేదు, భయంకరమైన ఎండ. కానీ హల్లెలూయా, ఆ గోతులు దేవుడు దేంతో నింపాడండి? అందరు చెప్పాల, నీళ్లతో నింపేహాడు. నీళ్లతో నింపేహాడు. వాళ్ళ యొక్క సైన్యం తాగేసేది. వాళ్ళకున్న ఒంటెలు, గాడిదలు, అంత గుర్రాలు అన్ని నీళ్ళు తాగేసి. ఎంత నీరు చెప్పండి. వాళ్ళ విశ్వాసం చూడండి. ప్రార్థనలో వాళ్ళ విశ్వాసము. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఈ కార్యం మాకు నీళ్లు దొరుకుతాయనే నమ్మకము. ఈ రోజుల్లో ఉన్నారా? చాలా మందికి ప్రార్థన చేస్తుండగా విశ్వాసం అంటే దేవుడు ఏమైనా అంతే అన్నాడు. నమ్మటి వాళ్ళని నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సమస్తము సాధ్యపరుస్తాడు దేవుడు. సమస్తము సాధ్యపరుస్తాడు. ఇప్పుడు ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తాను. అది ఏం చేయాలి చెప్పండి? సేవకురాలుగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాను, అది ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి వద్దండి? నమ్మాలి. ఆ కార్యం జరుగుతుందని నమ్మితేనే ఆ కార్యం చూడగలరు. నమ్మకపోయి ఉంటాయి, అన్నాడు చూడలేము, ఎప్పుడు చూడలేము. చాలా మంది నమ్మరండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా.
ప్రభునందు ప్రేమ ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క మాట ఒక అరగంట చెప్పాలి మీకోసం. త్వరగా పరిగెడతాం. 9 మాటలు ఉన్నాయి, టైం ఏమైనా పరిగెడతాం. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రేమలో నేను 9 మాటలు చెప్పను, ఇంకొక మాట చెప్పేసి ఎలా ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. 4వ ప్రార్థన ప్రేమల అత్యాశతో కూడిన ప్రార్థన. యాకోబు పత్రిక 5:17 ఉన్నారు. యాకోబు పత్రిక 5:17 రాశాడు, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే, మనుషుడే. వర్షం పకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షం పడలేదు. హల్లెలూయా. వర్షం పడకూడదని ఆసక్తితో ఏం చేశాడంటండి? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏమైతే ప్రార్థన చేశాడో దైవజనుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట. ఏమాగిపోయిందంట? వర్షం ఆగిపోయిందంట. ఆసక్తితో కూడిన ప్రార్థన కావాలి. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చే ఆసక్తి కనపడతలేదు. ఆసక్తి చాలా మందికి తక్కువైపోయిందండి ఈ రోజుల్లో. ఆసక్తి తక్కువైపోయింది చాలా మంది జీవితంలో. దేవుని పట్ల ఆసక్తి, ప్రార్థన పట్ల ఆసక్తి, దేవుని కార్యాల పట్ల ఆసక్తి లేదు. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, మామూలు ప్రార్థన అండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏంటి? సృష్టి ఆగిపోయింది, వస్తున్న వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు. మనలాంటి స్వభావం కలవాడే. మళ్ళా మనకి ఎటువంటి స్వభావం ఉన్నదో, మన స్వభావం మంచిదండి? అందరూ చెప్పండి. మనిషి స్వభావం మంచిదా? ఒకరోజు బాగుంటాం, ఒకరోజు బాగోం. ఓ రోజు మంచి వాళ్ళు అంటాం, ఒకరోజు చెడ్డవాళ్ళు అంటాం. మనిషి స్వభావం అంటే అవునే కదా? చెప్పండి. మనలాంటి స్వభావం కలవాడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏమాగిపోయిందంట? వర్షం ఆగిపోయింది. ఆసక్తి అంత కార్యం చేస్తుంది, అంత కార్యం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మరలా ఏం చేశాడంట? మరలా ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ ప్రజలను చూడలేకపోతున్నానయ్యా, మళ్ళీ వర్షాన్ని పంపించని 3.5 సంవత్సరాలు మళ్ళీ ప్రార్థన చేశాడంట. అక్కడ రాశాడు. మరలా ఏం చేశాడంట? ప్రార్థన చేయగా ఆకాశం ఏమిచ్చిందంట? వర్షం ఇచ్చాను, భూమి తన ఫలము. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన పిల్లరా, ఎలా ప్రార్థన చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇసుక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. చెప్పండి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలమ్మా మెరిసమ్మా? ఆసక్తితో. ఈ రోజుల్లో ఆసక్తి తక్కువైపోయింది దేవుని పట్ల. కాబట్టి మనందరం కలిసి ఈ ప్రార్థన మాకు కావాలి, మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా అని ప్రభుని అడుగుదామా? ప్రభునందు ప్రేమన్నది. ఎందుకంటే మన మధ్యలో ఆయన శరీరం, రక్తం కూడా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన ప్రార్థనలు పట్టుదలతో ప్రార్థన, ఇసుక ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన. చెప్పండి, ఆసక్తితో. ఆసక్తి కలిగిన ప్రార్థన ఏదైనా చేయాలి. ఈరోజు నీకు ఆశ ఉన్నదా? ప్రార్థించిన. ఈ రోజుల్లో చాలా మంది ఉపవాస ప్రార్థన వస్తారు, ఆసక్తి లేదండి. అదే షాపింగ్కి వెళ్దామంటే చెప్పండి, షాపింగ్కి వెళ్దామంటే ఎంత ఆశపడతారు. షాపింగ్కి వెళ్తున్నా కదా, ఇంకా రావడం ఏంటి? ఇంకా రెడీ అవుతున్నాను. ఏమవుతున్నారంట? నేను ఎప్పుడో రెడీ అయిపోయాను అంటారు. అదే ప్రార్థన రమ్మంటే చెప్పండి, నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ ఈ పూటకి వీటి ఆసక్తి వేట్ల మీద ఉంటది, కానీ ప్రార్థన మీద ఆసక్తి లేదు. దేవుడు నీ ఆసక్తిని చూస్తున్నాడు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి చూపించాడు, ప్రార్థన పట్ల ఆసక్తి చూపించాడు,
దేవుని ప్రేమ పట్ల ఆసక్తి చూపించాలి. ఆసక్తితో కూడిన ప్రార్థన మనలో ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించుని గాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా నీకు వందనాలు, దేవా మీకు స్తోత్రం, స్తోత్రం ప్రభా, సర్వశక్తిమంతుడా. ఈరోజు నాయన ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు దేవా. మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు. పట్టుదలతో కూడిన ప్రార్థన, ఇసుక ప్రార్థన ప్రభా, దేవా, విశ్వాస సహితమైన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన గురించి మాకు నేర్పించారు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించే, మా ఎదుట ఉన్న మీ శరీరం రక్తం ఉన్నదయ్యా, దాని పాలు భాగస్తులుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే